గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆషాఢ మాసంలో అనగా ఆగస్టు నెలలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆగస్టు 1వ తేదీ శనివారం రోజున జరుపుకోవాలా లేదా ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజున జరుపుకోవాలా, చవితి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ మాసంలో స్వామివారిని ఏ నామంతో ఏ పీఠంతో పూజించుకోవాలి, అలాగే చంద్రోదయ సమయాలు ఏమిటి, ఈ మాసంలో ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభం చేసేవాళ్ళు ఈ మాసంలో ప్రారంభం చేయవచ్చా, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. గణపతికి అత్యంత ప్రియమైన తిథులలో ముఖ్యమైనది చవితి తిథి. ఈ చవితి తిథిని 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున వరద చతుర్థి వ్రతాన్ని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇందులో వరద చతుర్థిని మాత్రము గణపతి వ్రతంగా మనము వినాయక చవితి రోజునైతే ఆచరిస్తూ ఉంటాము. అయితే అన్ని సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మాత్రము ప్రతి నెలా కూడా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ సంకటహర చతుర్థి వ్రతము మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థిగా జరుపుకుంటారు. అలా కలిసి రావటము చాలా విశేషమైనటువంటిదండి. ఎందుకు అని అంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ అంగారక సంకష్టహర చతుర్థి వ్రతం మంగళవారం కానీ వస్తే ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వారి జాతకంలో ఏమైనా కుజగ్రహ దోషాలు కానీ, ఆ కుజగ్రహం వలన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, అంటే వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అవి అవ్వకపోవటం కానీ, ఇలాంటి ఎన్నో ఆటంకాలు జరుగుతూ ఉంటాయండి. అవన్నీ కూడా తొలగిపోయి అన్ని పనుల్లో విజయం అనేది కలుగుతుంది. ఈ విధంగా సంవత్సరంలో 2-3 సార్లు మాత్రమే ఇలా మంగళవారం రావటం అనేది జరుగుతుందండి. అయితే ఈ వ్రతాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే 3-4 రోజుల్లో చవితి తిథి అయితే వస్తుంది కదండి. ఆ రోజున ప్రదోష సమయానికి చవితి తిథి ఏ రోజునైతే ఉంటుందో ఆ రోజునే మనము సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. మరి ఈ వ్రతాన్ని ఎన్ని రోజులు ఆచరించాలి అని అంటే 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తే మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మరి ఈ వ్రతాన్ని ఏ రోజున ప్రారంభించాలి అని అంటే బహుళ చవితి నాడు ప్రారంభించాలండి. ఇంతటి విశేషమైనటువంటి సంకష్టహర చతుర్థి వ్రతము ఆగస్టు నెలలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం చవితి తిథి ప్రారంభం ఆగస్టు 1వ తేదీ శనివారం రాత్రి 9:36 ప్రారంభమై ఆగస్టు 2వ తేదీ ఆదివారం రాత్రి 9:16 చవితి తిథి అయితే ఉంటుందండి. అయితే మనము ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రదోష సమయానికి ఏ రోజున చవితి తిథి ఉంటుందో ఆ రోజున మాత్రమే ఈ వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుందండి. ఆ విధంగా మనకి ప్రదోష సమయానికి చవితి తిథి ఉన్నది ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజున కనుక ఆ రోజునే మనము సంకష్టహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నక్షత్రము పూర్వభాద్ర రాత్రి 8:48 వరకు ఉంటుంది. అయితే స్వామివారిని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నామం పేరుతోటి ఒక్కొక్క పీఠం పేరుతోటి పూజించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆగస్టు నెలలో స్వామివారిని గజానన గణపతి అనే నామం పేరుతోటి, పీఠం పేరు విష్ణు పీఠం అండి. అంటే స్వామివారిని ఈ రోజున పూజ చేసేటప్పుడు వీలైనన్ని సార్లు గజానన గణపతయే నమః అనుకుంటూ పూజ చేసుకోవాలి. అలాగే పీఠం పెట్టుకునేటప్పుడు విష్ణు పీఠం అని మనసులో తలుచుకుంటూ స్వామివారి పీఠాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున చంద్రోదయ సమయము మన తెలుగు రాష్ట్రాలలో రాత్రి 9:24 కండి. ఈ చంద్రోదయ సమయం అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందండి. కాబట్టి మీరు ఏ ప్రాంతంలో ఉంటారనేది నాకు కామెంట్ చేయండి. మీకు చంద్రోదయ సమయం అనేది నేను తెలియజేస్తాను. ఇంకా ఈ మాసంలో ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళు ప్రారంభం చేయవచ్చా అంటే చక్కగా ప్రారంభం చేసుకోవచ్చండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో అనగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి వ్రతం గురించి పూర్తి విషయాలను అయితే మీకు తెలియజేశానండి. ఇంకా ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.